అప్పు, కళ్యాణ్ వాళ్ళిద్దరూ ఉన్న రూమ్ దగ్గరికి రాజు వస్తాడు. రాజు రాగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఆ రూమ్ని చూసి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చుట్టూరా చూస్తూ ఉంటాడు. ఏంట్రా ఈ రూమ్లోనే ఉండిపోదాం అనుకుంటున్నావా అని చెప్పి కళ్యాణ్తో అంటూ ఉంటాడు. అది విని కళ్యాణ్ అయితే అన్నయ్య ఇది ఇద్దరికి సరిపోతుంది అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పు కూడా ఇది బంటిది బంటిది బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు. పిన్ని మీ ఇద్దరిని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుందరా, రండిరా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కళ్యాణ్, అప్పు వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వాళ్ళైతే వాళ్ళ నిర్ణయాన్ని చెప్పేస్తారు. మేము మాత్రం ఆ ఇంటికి రాము, ఆ ఇంటికి వస్తే అమ్మ వదలదు, అమ్మతో గొడవలే రోజు అని చెప్పి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. అది విని అప్పు అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. లేదు ఇంటికి రా అన్నా సరే కళ్యాణ్ అయితే తనతో పాటు వెళ్ళడు. ఇక రాజు అక్కడే ఇంటికి వచ్చేసరికి అందరూ లేచి నిలబడి, రాజు ఎక్కడరా, కళ్యాణ్ ఎక్కడ, రానన్నాడా అని చెప్పి కళ్యాణ్ వాళ్ళ నాన్న ప్రకాశం అయితే అడుగుతూ ఉంటాడు. అది విని రాజు అయితే మౌనంగా ఉంటాడు. ఇక ధాన్యలక్ష్మి ఎలా అంటూ ఉంటుంది. ఏంటి రాజు, కళ్యాణ్ ఎక్కడ, కళ్యాణ్ నీతో పాటు తీసుకురాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని కావ్య, అలాగే అపర్ణ, బామ్మ వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు రాజు ఏం సమాధానం చెప్తాడా అని. ఇక కళ్యాణ్ వాళ్ళు ఈ ఇంటికి రాము అని చెప్పేశారని రాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో చెప్తాడా, చెప్తే ధాన్యలక్ష్మి ఏం చేస్తుంది? If you like this video, please like, share and subscribe. Thanks for watching.